హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనేం చేస్తున్నాను చూడండి, గోరింటాకు అయితే వస్తున్నాను. చెట్టు నిండా గోరింటాకు అయితే ఎంత ఉందో ఇంతవరకు ఎవరికి ఇలా. నేను ఈ చెట్టుకైతే ఫస్ట్ టైం వస్తున్నాను. ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదా. ఈ గోరింటాకు అయితే ఇదిగో ఇప్పుడు దాకైతే ఇంత కోసాను. ఆషాఢ మాసం కదా, గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే ఈ ఆషాఢ మాసంలో ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను, అందుకని మరింతే కోసుకున్నాను. కాళ్ళకు కూడా పెట్టుకుందామని, అలాగే మా ఇంటి దగ్గర అక్క వాళ్ళకు కూడా ఇద్దామని కొంచెం మరింతే కోసుకొని వచ్చిన తర్వాత మనకి గోరింటాకి చిన్న చిన్న పుల్లలు ఉంటాయి. అవి మిక్సీ చేసిన తర్వాత మనకు పెట్టుకోవడానికైనా కూడా మనకి మెత్తగా అనేది ఉండదు. అందుకని ఆ పుల్లలన్నీ తీసి పక్కన పెట్టేసేసి గోరింటాకు ఆకుల వరకు, పుల్లల్లోంచి ఆకుల వరకు తీసి పక్కన పెట్టేసేసి వాటిని అయితే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. మా వారు మా పిల్లలు సినిమాకి అయితే వెళ్ళారు. వాళ్ళు సినిమాకి వెళ్ళి వచ్చేటప్పుడు నా కోసం అయితే పునుగులు గారెలు తీసుకొని వచ్చారు. అవి పరిటాల దగ్గర అయితే తెచ్చారు. మనకి పరిటాల దగ్గర అయితే పునుగులు గారెలైనా, లేకపోతే ఈవినింగ్ టీ అయినా, లేకపోతే మార్నింగ్ టీ అయినా అక్కడ బాగా ఫేమస్ అంట. ఎక్కువగా అక్కడ బస్సులో వెళ్ళే వాళ్ళైనా, లారీలు వెళ్ళే వాళ్ళైనా అక్కడ ఆగి తాగుతారు. అయితే ఇంక మా వారు సినిమాకి వెళ్ళి అటు నుంచి అటు వెళ్ళి వాళ్ళు తినేసేసి స్నాక్స్ నాకు కూడా తీసుకొని వచ్చిన తర్వాత నేను కూడా తిన్నాను. నేను తిన్న తర్వాత టీ అయితే పెట్టుకున్నాను. కంపల్సరీగా నేను టీ అయితే తాగుతాను. 2 రోజులకు ఒకసారి అన్న, రోజు కాకపోయినా. ఎందుకంటే టీ నాకు అంత ఫేవరెట్. రోజుకు 3-4 సార్లు అయినా తాగుతాను. నాతో పాటు ఎవరైనా తాగే వాళ్ళు ఇంట్లో ఉంటే రోజుకు 3 సార్లు అయినా పెడతాను. నాకు అంత ఇష్టం. మా వారేమో టీ అస్సలు తాగరు. అసలు అది హెల్త్కి కూడా మంచిది కాదు, నేను తాగను అని అంటారు. టీ అయినా కాఫీ అయినా ఏదైనా నేను మాత్రం తాగుతాను. ఇంక టీ అయితే తాగిన తర్వాత పిల్లల్ని హోంవర్క్ చేసుకోమంటే కొంచెంసేపు అయిన తర్వాత రాసుకుంటా అని చెప్పారు. ఇంక ఈలోపు నేను ఇంట్లో దోమలు మాత్రం తెగ ఉన్నాయి. ఫుల్ వర్షం పడుతుంది కదా 2-3 డేస్ నుంచి, అందుకని దోమలు తెగ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దోమలు అవి బాగా కొడుతున్నాయి అని అవి పోవడానికి ఇలా వేపాకు అలాగే పచ్చికర్పూరం వేసి పొగ అయితే పెడుతున్నాను. ఇదైతే 100% బాగా రిజల్ట్స్ ఇచ్చిద్ది. ఆల్రెడీ ఎలా పెట్టాలి ఏందనేది నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇప్పుడు కూడా చెప్తాను. ఏం లేదు, మనకి పచ్చిది వేపాకు అలాగే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆ రెండింటిని ఇలా దీంట్లో గిన్నెల దాంట్లో వేసి మనం పొగలాగా పెట్టాలి ఇల్లు మొత్తం ఇంట్లో. ఎందుకంటే ఆ పొగ వల్ల ఆ దోమలు అయినా ఈకలైనా చిన్న చిన్న ఏమి ఇంట్లోకి రావు. మనం అలా పొగేసుకోవడం వల్ల మనకి ఇంట్లో దోమలు అవి రాకుండా ఉంటాయి. ఎక్కువగా దోమలు వర్షాకాలం ఏంటంటే దోమలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇలా వారానికి 2 టైమ్స్ వేసినా కానీ అంత ఇదిగా అయితే రావు. అందుకని ఇలా వర్షాలు బాగా పడుతున్నాయని నేనైతే వేస్తున్నాను వారానికి 2 సార్లు. దీనివల్ల మంచి ఉపయోగమే. ఎందుకంటే దీంట్లో అంటే మనకేందంటే కెమికల్స్ ఏం లేవు కదా. వేపాకు మనకు తెలిసిందే, కర్పూరం మనకు తెలిసిందే. దీంట్లో పెద్ద కెమికల్స్ ఏం లేవు కాబట్టి దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు. దీనివల్ల బెనిఫిట్సే కానీ దోమలు అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే నేను ఇంకా అసలు మంటే రావట్లేదని కొంచెం పేపర్ అయితే పెట్టేసేసి, కొంచెం పేపర్ వల్ల అలా మంట వచ్చిన తర్వాత ఆ యాపాకు అనేది కాలిన తర్వాత ఆ పొగ అయితే ఇల్లు మొత్తం చూపిస్తున్నాను. దోమలు మనకి ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ, దోమలు మనకి ఎక్కువ మూలల్లో మంచాల కింద అలా అయితే ఉంటాయి కదా, ఇంకా అక్కడ మొత్తం చూపిస్తున్నాను. అవన్నీ చూపించేసరికి నాకైతే చాలా టైం పట్టింది. పొగ వేసేసరికి ఇంట్లో ఇలా వేసుకోవడం వల్ల దోమలు ఉండవు. మొత్తం ఒక అరగంట అయితే పట్టింది ఇంట్లో, అలాగే బెడ్రూమ్లో, అలాగే వంటగదిలో మొత్తం అయితే పెడుతుంటే మా పిల్లలు మళ్ళీ తెచ్చి కర్పూరం వేపాకు అవన్నీ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇంట్లో పొగంతా పెట్టేసేసిన తర్వాత మా పిల్లల్ని హోంవర్క్ అయితే రాసుకోమంటే ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు. నేను కూడా చిన్నగా ఇంట్లో పనులు అవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. కొంచెం టైమే పట్టిద్ది ఇంట్లో పనులకి వాటికి. ఎందుకంటే హాలిడే అప్పుడు మాత్రం ఎంత చేసిన పని అయితే తరగదు, వస్తూనే ఉండిద్ది. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. అందుకని ఇంట్లో ఆరేసాను బట్టలు అయితే మొత్తం ఆల్మోస్ట్. ఎందుకంటే ఇంకా తప్పదు, బయట అయితే కొంచెం ఆరేసిన వెంటనే వర్షం పడుతుంది, మళ్ళీ వచ్చి ఇంట్లో ఆరేయాల్సి వస్తుంది. అందుకే ఇంట్లోనే ఆరేసాను. ఇంక ఇల్లు మొత్తం పొగబెట్టేసేసి పిల్లలు కూడా హోంవర్క్ రాసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఇంకా నైట్కి చపాతీలు అయితే చేశాను. ఇంక చపాతీలు అయితే చేస్తుంటే ఈలోపు మా వారు బయటికి వెళ్ళి మా బాబు బర్త్డే ఉందని చాక్లెట్లు అలాగే బెలూన్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మరుసటి రోజు స్కూల్ ఉండిద్ది కదా, అంటే
ఉదయాన్నే వెళ్ళేటప్పుడు చాక్లెట్లు అయితే ఉండవు కదా, మనకి షాప్లో అయితే తెరవరు, అందుకని ముందు రోజు తెచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే పిల్లలకి అలాగే వాళ్ళ మేడమ్స్కి అలా ఇవ్వడానికని. బెలూన్స్ కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు మన డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి పిల్లలు వచ్చిన తర్వాత కదిలియ్యరు, లేకపోతే పిల్లలు వచ్చిన తర్వాత చేస్తే అస్సలు కుదరదు. అందుకని పిల్లలు వచ్చేలోపు నేను ఎప్పుడైనా పిల్లల బర్త్డే అప్పుడు పిల్లలు వచ్చేలోపు నేను చిన్న బెలూన్స్తో అయితే పెద్ద ఎక్కువ డెకరేషన్ ఏం కాదు, చిన్న చిన్న డెకరేషన్స్ సింపుల్గా ఏదో పిల్లలకి వాళ్ళు సాటిస్ఫై అయ్యి కొంచెం హ్యాపీగా ఉండటానికి చిన్న డెకరేషన్ అయితే చేసుకుంటాం. ఇంకా అంతా పని అంతా అయిపోయి టిఫిన్ అయితే చేసేసి అంట్లన్నీ కడిగేసుకొని పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను గోరింటాకు అయితే మిక్సీ పట్టేసేసుకుంటున్నాను. గోరింటాకు మిక్సీ పడుతుంటే అస్సలు అవ్వట్లా, చాలాసేపు అయితే చూసి అస్సలు అవ్వట్లేదు. అందుకని కొంచెం వేసేసరికి ఒక పావు గంట అట్లా అయితే అయింది టైము. అప్పుడు కానీ కొంచెం మరీ మెత్తగా కూడా పట్టలేదు ఎందుకో కానీ, అసలు అవ్వలేదు. అట్లని కొంచెం అట్లా ఉన్నా కానీ బాగానే బండుతుంది. చూసారు కదా మనం మిక్సీ వేసేటప్పుడు ఎంత ఎర్రగా బండుతుందో. మనం గోరింటాకు మిక్సీ వేసేటప్పుడు కొంచెం చింతపండు కొంచెం పెరిగేసుకుంటే ఇంకా బాగా ఎర్రగా బండిద్ది. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే అసలు ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి కదా కంపల్సరీగా. అయితే నేనైతే పెట్టుకోవాలని తెలుసు కానీ ఇట్లా 4 సార్లు 5 సార్లు పెట్టుకోవాలి. అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇటు విజయవాడ కంచిచర్లు వచ్చిన తర్వాత తెలిసింది. మా సైడ్ పెట్టుకుంటారు కానీ కాకపోతే ఒకసారి అలా పెట్టుకుంటారు, 4 సార్లు అలా ఏమో పెట్టుకోవాలంటారు ఇటు సైడు. నాకైతే అవన్నీ తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంకా నేను ఆషాఢ మాసంలో ఇప్పుడే ఫస్ట్ టైం అని చెప్పాను కదా, ఇంక మా ఇంటి దగ్గర అక్క వాళ్ళకి కూడా కొంచెం మిక్సీ అయితే వేసి ఇచ్చి గోరింటాకు వాళ్ళకి కూడా ఇచ్చాను. ఇంకా వాళ్ళకి ఇచ్చి నేను మా పాపకైతే పెడుతున్నాను. ఇంక మా పాప బాగా పెట్టించుకుంటుంది ఇష్టంగా. నాకు కూడా గోరింటాకు పెట్టాను. ఇంక చేతులకు పెట్టిన తర్వాత కాళ్ళకు కూడా పెట్టంటే ఫస్ట్ చేతులకైతే పెడతాను, తర్వాత కాళ్ళకైతే పెడతానని చెప్పాను. అక్కడ మా పాప చెయ్యి స్ట్రైట్గా అనట్లేదు, అంటే మనకి ఇట్లా చెయ్యి బాగా అంటే గోరింటాకు పెట్టడానికి కూడా ఫ్రీగా ఉండిద్ది కదా, తను అలా అనట్లేదని నేను గోరింటాకు సరిగాను చెయ్యి నేను పెడతాను నీట్గా అని చెప్తే సరే అని ఓపిగ్గా నీట్గా పెట్టించుకుంటుంది. అంతే ఆడపిల్లలు ఇంట్రెస్ట్గా పెట్టించుకుంటారు. ఇంకా చేతికి పెట్టిన తర్వాత ఇంకో చేతికి కూడా పెట్టాను. మనకు అదే గోరింటాకు మెత్తగా కానీ పట్టుకుంటే ఇంకా మంచి డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం మెహందీ డిజైన్స్ ఎలా పెట్టుకుంటామో అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనైతే అంత మెత్తగా అయితే వేయలేదు, ఎందుకు మిక్సీలు అస్సలు అవ్వలేదు. మీరైతే ఇంతకీ ఆషాఢంలో గోరింటాకు అయితే పెట్టుకున్నారా? పెట్టుకుంటే కామెంట్ చేయండి. ఎన్నిసార్లు పెట్టుకోవాలి ఏందో నాకైతే తెలియదు, మీకు కూడా తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఏంటంటే 2 చేతులకు పెట్టిన తర్వాత ఇంకొంతసేపు ఆరిన తర్వాత కాళ్ళకైతే పెడతానని చెప్పాను. ఈలోపు నేను కూడా స్నానం అయితే చేసి వచ్చిన తర్వాత నేను కూడా చేతులకైతే పెట్టుకుంటున్నాను. మా పాప చూడండి ఎంత చక్కగా చెబుతుందో గోరింటాకు పెట్టుకున్నా అని. ఇంక నేను కూడా చేతులకైతే పెట్టేసేసుకుంటున్నాను. చిన్నగా పెద్ద డిజైన్స్ అయితే ఎక్కువేం పెట్టుకోను, ఎక్కువ చిన్న చందమామ చుట్టూ చిన్న చందమామలు అలాగే పెట్టుకుంటాను, పెద్ద ఎక్కువ డిజైన్స్ అయితే పెట్టుకోను. ఇంకా తర్వాత మా పాప కాళ్ళకు కూడా గోరింటాకు పెట్టుకొని పొనుకున్నాం. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.